ఇప్పుడు మనం చాలా సులువైన పద్ధతిలో జొన్న రొట్టె ఎలా చేయాలో చేసుకుందామని. రొట్టె రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్ గా చేయవచ్చు. ఇక్కడ నేను 1 కప్ వరకు వాటర్ తీసుకున్నాను. అలాగే సేమ్ క్వాంటిటీ 1 కప్ వరకు జొన్న పిండి తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ ఇలా వేడి చేసాక ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత అలా జొన్న పిండి వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా ఒక గరిటె తీసుకొని మన గరిటెతో పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా అంతా పిండిని కలిపి పెట్టుకున్న తర్వాత కొద్దిగా కోల్డ్ వాటర్, మామూలు వాటర్ వేసుకొని మనం పిండిని కలుపుకొని పెట్టుకోవాలి. చపాతీ ముద్దలాగా కలుపుకొని పెట్టుకుందాము. ఆ పిండి ముద్దను కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా మనం పిండి ముద్దను ఎంత బాగా రుద్దితే అంత బాగా జిగి వస్తుంది. రొట్టె కూడా ఎక్కడా చినిగిపోకుండా సాఫ్ట్ గా మంచిగా బాగా వస్తుంది. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత కొద్దిగా పొడి పిండి చల్లుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక కర్రకి ఇలా కవర్ వేసి చుట్టుకున్నానండి. ఇలా వేసి రుద్దినట్లయితే రొట్టె చినిగిపోకుండా బాగా వస్తుంది. రొట్టె రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్ గా చేసేయచ్చు. ఇప్పుడు మనకు అంచులు లావుగా రాకుండా ఇలా అంచులు అంతా రుద్దుకుంటూ పోవాలి. అప్పుడు రొట్టె త్వరగా పెద్దగా అవుతుంది. పెనం పైన వేసుకున్న తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకొని వాటర్తో ఇలా రొట్టెకంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రొట్టెని తిరిగేసుకోవాలి. ఓకే అండి, రొట్టె రెడీ అయింది. ఓకే అండి, చూసారుగా వెరీ సాఫ్ట్ అండ్ స్మూత్ జొన్న రొట్టె రెడీ.